మహిమ దేవుడికి ఎలాంటిది అంటే, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి వెలుతురుంటుంది. వెలుతురుంటుంది. సూర్యుడు వేరు, వెలుతురు వేరు. కానీ సూర్యుడికి వెలుతురు ఎలా ఉంటుందో, నీటికి తడిదనం ఉంటుంది కదండి, ఆ నీటి తడిదనం నీటికి ఎలాంటిదో, అగ్నికి వేడి ఎట్లాంటిదో, దేవుని మహిమ అలాంటిది. మనం అర్థం చేసుకోవాలంటే సిహెచ్ డాడ్ అనేటువంటి థియోలోజియన్ ఏమన్నాడంటే, మానవుని యొక్క అనుభవానికి అందుబాటులో ఉండే విధంగా దేవుని ఉనికి, స్వభావము మరియు ప్రసన్నత యొక్క ప్రత్యక్షత. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వేలి ముద్రలు అని. ఇక్కడ ఏదో జరిగింది అనబడికి ఇది ఖచ్చితంగా దేవుడే చేసి ఉంటాడు అని గ్రహిస్తారు. ఎందుకంటే ఆయన ఏలు ముద్రలు ఉంటాయి అంటే ఆయన ప్రసన్నత, ఆయన యొక్క సన్నిధి, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే ఆయన యొక్క మహిమ అక్కడ ఉన్నది. ఆయన ఆ వైపుగా సంచరిస్తున్నాడు, ఆయన యొక్క ప్రజెన్స్ అక్కడ ఉన్నది అని చెప్తానమాట. ఇప్పుడు సీనాయి కొండ మీదకి ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన మహిమ అక్కడ ఉంది. ఎందుకు? ఆయన వస్తే తప్ప ఇలా శిలలు చిన్న భిన్నం కావడం, కారు మేఘం రావడం, ధూమ్రం ఇట్లాగా అయిపోదు. ఖచ్చితంగా దేవుడు వస్తేనే అట్లా అవుతుంది. కనుక దేవుని మహిమ అంటే దేవుడు వచ్చేసాడని కాదు, దేవుని యొక్క మహిమ అంటే ఆయన యొక్క గుణలక్షణాలు అక్కడ గోచరమవుతూ ఉన్నాయి. ఇక్కడ 19వ కీర్తనలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి అంటే దేవుని వేలిముద్రలు కనిపిస్తున్నాయి అంటే ఆయన వీటిని సృష్టించాడని, ఆయన గుణలక్షణాలు వీటిని ఆలోచించడం ద్వారా రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకి గోచరం అవుతుంది, దేవుడు ఎలాంటోడు, దేవుడు అట్లాంటోడు. ఒక బ్లాక్ హోల్స్ ఎట్లా ఉన్నాయి, మనకి తెలిసినటువంటి విశ్వం సైంటిఫిక్గా ఇంత విస్తారముగా ఉన్నది, ఇది దేవుడు ఎంత గొప్పోడై ఉంటాడు అని దేవుని గురించి వివరిస్తుంది. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆకాశంలోనే కాదు, భూమి మీద కూడా నీ ప్రభావము చాలా గొప్పది. ఎట్లాగంటే ఆ కీర్తన ముగింపులో కూడా ఇదే మాట్లాడతాడు, చిన్నపిల్లల స్తుతుల మూలముగా నీవు దుర్గాన్ని స్థాపిస్తున్నావు అంటే దేవుడు పని చేస్తూ ఉన్నాడు అని.